హాయ్ హలో నా బెస్టీ వాళ్ళ పాప నామకరణం అండి. ఇక్కడ నామకరణం చేస్తున్నారు చూడండి. నేమైతే చెప్తున్నారు రాస్తూ. పాపనైతే తీసుకొచ్చారు. ఇప్పుడు పాప నోట్లో గిన్నెతో పాలు వేసి 3 సార్లు చెవులో అయితే ఏం పేరు పెట్టారా అన్నది ఆ పేరు చెప్తున్నారు చూడండి. ఓం ద్రవం మారుసారి మూసారి తప్పలేదు. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీన చిరంజీవి లక్ష్మీ సౌభాగ్య అమ్మాయి పేరు పెడతారమ్మా వినండి గట్టిగా. నోట్లో వేయాలి. నోట్లో వేసిన తర్వాత చెవులు గడి చెప్పు. అది కన్న పేరు ఇంత పెసరు అందరూ వేయాలి. మొత్తం వేయాలమ్మా. తర్వాత తల్లి వేయాలి గట్టిగా. పాపకి గనిష్క అని పెట్టారు. బంధుమిత్రులందరూ పాపకి ఆశీర్వదిస్తూ పాప నోట్లో పాలు వేసి పేరైతే చెప్తున్నారు. తర్వాత వాళ్ళు తెచ్చిన కానుకలు కూడా ఇస్తున్నారు. ఇంకా పాపకైతే హారతి ఇచ్చి హారతి పాట అయితే పాడుతున్నారు ముత్తైదులందరూ కలిసి. భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయండి. ఇంకా అందరూ భోజనాలు అయితే చేస్తున్నారు.
మా ఫ్రెండ్ కామెంట్లు అండి, కామెంట్లో పద్ధతులు ఇలా ఉంటాయంట. ఉయ్యాల కిందన వాళ్ళ అత్తయ్య వాళ్ళు పెట్టిన సామాన్లు అవి పెట్టి ఉయ్యాలలో పాపని అయితే వేసి ఉయ్యాల పాట అయితే పాడుతున్నారు చూడండి. ఇక్కడ నన్ను కూడా పిలిచారు, ఉయ్యాల పాట పాడుతున్నాను చూడండి. నన్ను కూడా పాపకి వాళ్ళ మేనత్త అయితే హారతి ఇస్తే ఇంకా తాంబూలాలు ఇస్తారు. రిటర్న్ గిఫ్ట్ కింద టెడ్డీ బేర్లు అయితే ఇచ్చారండి. నేమ్ అయితే రివీల్ చేస్తున్నారండి. ఇక్కడ కౌంట్ డౌన్ చెప్పి గ్లాస్ కూడా గ్లాస్ చేశారు. ఇక్కడ పాప మాత్రం ఏం జరగలేదు. పాప ఫోటోతో పాటు గనుష్క అని నేమ్ అయితే రివీల్ అవుతుంది చూడండి. మా ఫ్రెండ్ అయితే రివీల్ చేస్తుంది వాళ్ళ హస్బెండ్తో. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.